నమస్తే, వెల్కమ్ టు ది షాటి. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గరనో ధర్నా చౌక్లోనో ఇక్కడ వేలాది మంది అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చారు. ఎందుకు ఇక్కడ నిరసన కార్యక్రమం చేసుకున్నారు, వాళ్ళ డిమాండ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భిక్షాటన ద్వారా అలాగే పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా నిరసన కార్యక్రమాలు చేయడానికి మొట్టమొదటిగా మీరు 18వ తారీఖు నాడు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు. మెమో సర్క్యులర్ 1305 ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి మళ్ళీ 26, 27న మళ్ళీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారానే మీరు ఏజెన్సీలను తీసుకొస్తామని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. తక్షణమే ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆ యొక్క సర్క్యులర్ని ఉపసంహరించుకుంటూ మేము 31 తర్వాత ఏజెన్సీలను రద్దు చేస్తున్నాము, మీకు నేరుగా జీతాలు అందిస్తున్నాం అనే సర్క్యులర్ రావాలని చెప్పి ఈరోజు నిరసన చేయడం జరిగింది. ఇవాళ 5 లక్షల మంది పైచలకు 2.5 సంవత్సరాలుగా అనేక సార్లు మీకు నివేదికలు ఇచ్చినాం. ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాం. మంత్రులకు అందరికీ నివేదికలు ఇస్తే మీరు ఎప్పుడు పోయినా కూడా ఏజెన్సీలు రద్దు అయినాయి అంటారు. ఏజెన్సీలు రద్దు అయినారు. మళ్ళీ 2 సంవత్సరాలు ఇవే ఏజెన్సీలను తీసుకొచ్చారు. మళ్ళీ మార్చి 31 తర్వాత తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 తర్వాత ఏజెన్సీలను తీసుకువస్తే మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈసారి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులతోనే చైతన్యం అయినాం, ముందు కూడా వస్తామని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఏజెన్సీలను రద్దు చేస్తాము, అలాగే కార్పొరేషన్ తీసుకొస్తాము ప్రభుత్వం చెప్తూ మళ్ళీ ఏజెన్సీ వ్యవస్థను కొత్తగా తీసుకురావడానికి గల కారణం ఏముంటుంది? ఖచ్చితంగా మూగుమ్మడిగా 700 మంది పైచిలుకున్న ఏజెన్సీల దగ్గర నుంచి సూటిగా అడుగుతున్నాం, మీకేమైనా లంచాలు ముట్టుతున్నాయా? లేకపోతే మరి ఎందుకు 700 మంది ఏజెన్సీల వైపు నిలబడుతున్నారు? మరి 5 లక్షల మంది మేము మా వైపు ఎందుకు నిలబడట్లేదు? మీరు ఏం కావాలని కోరుకుంటారు? ఇలా మమ్మల్ని ఇలా అధికారుల నుంచి ఒత్తిడి జరుగుతూ ఉన్నాయి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి జరుగుతున్నాయి. ఒక పక్కన ఏజెన్సీలు 1,00,000, 2 లక్షల నుంచి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మీ ఇచ్చిన మొన్న 1,00,000 పోస్టులు కూడా 1,00,000, 2 లక్షల రూపాయలు కోలుకుంటారు. ఇప్పుడే మన ఆర్టీసీ మిత్రులు చెప్పారు 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఏజెన్సీలు ఇంత దోపిడీ జరుగుతూ ఉంది. అన్ని రకాల పేపర్లలో, మీడియాలలో ఇవాళ స్కామ్ స్కోర్సింగ్ అని చెప్పి అన్ని పేపర్లు పడి ఓన్లీ ఏజెన్సీల కమిషన్లే కోట్ల రూపాయలు తన్నుకుంటుంటే మీరు ఎందుకు అటు సైడ్ నిలబడుతున్నారు? మా సైడ్ ఎందుకు లేరని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని. ఏం చెప్పదలసిన, ఒకవేళ ప్రభుత్వం కన్నా వెనక తగ్గకుండా ముందుకెళ్తే గతంలో హామీ ఇచ్చింది అమలు చేయట్లేదు, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతుంది? గట్టిగా మళ్ళొక్కసారి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ జేఏసీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నిరసన మాత్రమే చేసినాం. మొదటిగా మౌన ప్రదర్శన చేసినాం, తర్వాత ఒంటికాలు ప్రదర్శన చేసినాం, తర్వాత అర్ధనగ్న ప్రదర్శన చేసి భిక్షాటన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా మీరు ఏజెన్సీలను తీసుకొస్తే వచ్చే 7వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాలలో మరో మానవహారం తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు పూర్తి చేసుకున్నట్టే చేసుకొని మానవహారం నిర్వహించబోతా ఉన్నాం. ఆ తర్వాత ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా కుటుంబ సభ్యులతోని ఇక్కడ మహాధరణ నిర్వహించబోతున్నాం. అప్పటి మీరు నిలకపోతే ఇదే భిక్షాటన డబ్బులతోని మీరు రాహుల్ గాంధీకి అయ్యా మేము భిక్షాటన చేసినాము, మా బతుకులు ఇవి, మాకు ఏజెన్సీలను రద్దు చేయండి, మరి ప్రభుత్వం ఏజెన్సీల దగ్గర డబ్బులు తీసుకుంటుంది, మేము అన్ని డబ్బులు ఇవ్వలేము, మేము తెలంగాణ బిడ్డలం, మా కాడ ఇంతే డబ్బులు అని చెప్పి ఈ డబ్బులను రాహుల్ గాంధీకి ఇచ్చి ఏజెన్సీలను రద్దు చేయడం కోసం మేము ఢిల్లీ ప్రయాణం కూడా అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇలా మా రక్త మాంసాలను కరిగిపోతున్నాయి, మా రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు, శ్రమ దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వాల దగ్గర ఉండి శ్రమ దోపిడీ చేస్తే ఎక్కడికి చెప్పుకోవాలి? వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? రాబోయే రోజుల్లో మా యొక్క ప్రభావాన్ని ప్రభుత్వానికి గట్టిగా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎలాంటి సమస్యలు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పడుతున్నారు, ప్రభుత్వానికి ఏ అంశాన్ని కూడా తీసుకెళ్లబోతున్నారు? జై తెలంగాణ. నా పేరు దేవం. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అవుట్ సోర్సింగ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా డిపార్ట్మెంట్లో 354 మంది మేము గత 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ ఈ శ్రమ దోపిడీ అనేది ఇప్పటికీ ఇదే ఇందిరా పార్కు దగ్గర వేల సార్లు మేము మీటింగ్లో పెట్టాము, అంతా గ్యాదర్ చేసుకుని ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని దోచుకోవడం తప్ప మమ్మల్ని ఎలాంటి న్యాయం చేయట్లేదు. కానీ మొన్నటి వరకు కూడా పక్క రాష్ట్రంలో జరుగుతుంది, ఏజెన్సీ తీసేసి కార్పొరేషన్ చేశారు, మన దగ్గర ఏమనేది అదే. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారిని అడిగారు, ఏం చేసినావా నువ్వు, ఏం చేసినావు నువ్వు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఎందుకని చెప్పాను, నువ్వు చేసేది ఏముంది, ఇప్పుడు మమ్మల్ని ఏం న్యాయం చేస్తున్నావు? ఇవాళ మా కుటుంబాల, మా గౌరవం, మా కుటుంబాల మధ్య ఇలా రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ మేము మా అర్ధనగ్న ప్రదర్శన అనేది మేము కాదు, మా పరిస్థితి అర్ధనగ్నంగా తయారని చెప్పి ఇప్పుడు మీ వేదికగా మీకు చూపించబోతున్నాం. ఇవాళ భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ఈరోజు మీరైనా సరే మా పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పుడు మా కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసేసి మా జీవితాల్లో వెలుగు నింపాలని ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం 40-45 ఇయర్స్ వచ్చేసిన మేము వేరే ఉద్యోగాలకు కూడా మాకు ఈరోజు ఎలిజిబిలిటీ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మేము ఇప్పుడు చేసే ఈ పోరాటం ఓన్లీ ప్రారంభమే, ఇది అంతిమం కాదు. నెక్స్ట్ జరగబోయే పోరాటాలకి మేము అందరూ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మానవహారం నిర్వహించి మా సత్తా ఏదో చూపిస్తాం, అవుట్ సోర్సింగ్లో బలం ఏదో చూపిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. గత 12-13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం.
ఈ 12 సంవత్సరాలు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్నాం, కానీ ప్రభుత్వానికి సంబంధించిన వారుగా మమ్మల్ని గుర్తించట్లేదు. కనీసం మా బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, ఒక నెలలో అంటే ఇప్పుడు మేము మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రమారమి 38,000 మంది ఉన్నారు. ఆ 38,000 మందిలో చాలామందికి 6 నెలలు 7 నెలలు కూడా జీతాలు లేక చాలామంది అలమటిస్తున్నారు. మా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్టీ వెల్ఫేర్ కానివ్వండి, ఎంతోమంది మా డిపార్ట్మెంట్లోనే బేస్ క్యాంప్ వాచర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీతాలు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇగో ఇట్లాంటి గతి మాకు పట్టించింది కేసీఆర్. ఆయనకి మేము గతి పట్టించాం. ఎట్లాంటి గతి పట్టించామంటే, ఆయన ఉద్యోగ అవుట్సోర్సింగ్ విధానం అనేది లేకుండా చేస్తానన్నాడు. కానీ ఈరోజు ఇదే అవుట్సోర్సింగ్ వాళ్ళు తలుసుకున్నారు. ఈ 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తలుసుకోబట్టే ఇవాళ ఇంటిగా ఖాళీగా పడి కూర్చున్నాడు. ఆయనకు పని లేకుండా ఉన్నాడు. ఇంకా రానున్న రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేసీఆర్ గారికి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలి అంటే రానున్న సంవత్సరాల్లో, ఈ రానున్న కాలంలో మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళని ఆదుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే కనుక మీరు చేయని పక్షంలో రేపు కేసీఆర్కు పట్టిన గతే, కేసీఆర్కు మా బాధ, మా ఘోష నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తున్నాను, ఎందుకంటే మా రక్తం ఆయన తిన్నాడు కాబట్టి ఆయనకు ఆ గతి పట్టింది. మీరు కూడా మా రక్తాన్ని గుంజుతున్నారు. ఒక మా ఏజెన్సీ వ్యవస్థలకు మా బతుకులను అప్పచెప్పి మీరు కూడా మా రక్తాన్ని తింటున్నారు కాబట్టి మీకు అదే గతి పట్టకుండా ఉండాలంటే మీరు మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఏం చెప్తారండి? ఒకవైపు కార్పొరేషన్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన ఈ సందర్భంలో మళ్ళీ ఏజెన్సీ వ్యవస్థ మళ్ళీ పెంచే అవకాశంలో ప్రభుత్వం చూస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మేము వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 6,000 మందికి పైగా పనిచేస్తూ ఉన్నాము అవుట్సోర్సింగ్ పద్ధతిలో. అయితే మేము ఇదే ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తుంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు న్యాయం చేయరని చెప్పి గట్టిగా బలంగా మాట్లాడిండు. ఇంతకంటే మించినోడు ఇంకెవడు దొరకటరా నాయన మాకు లీడర్ అని ఎంత బలంగా నమ్మినామో అంత ఘోరంగా మమ్మల్ని ఇలా మోసం చేసే పరిస్థితి వచ్చింది. ఇలా ఎట్లయిపోయిందని అంటే ఏజెన్సీలు అధికారులు దారి దోపిడీ దొంగల్లాగా తయారయ్యారు. మా దగ్గర ఒక సుమతి ఏజెన్సీస్ ప్రైవేటు లిమిటెడ్ అని ఒక ఏజెన్సీ ఉంది. ఆయన దాదాపు 2,000 మంది ఉద్యోగులకు జీతం ఇస్తాడు. ఆయన 2021లో 2 నెలల పిఎఫ్ ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఆ ఏజెన్సీని బయటికి బ్లాక్ లిస్ట్లో పెట్టి తొలగించాల్సింది పోయి ఇంకా కొత్త టెండర్లు కూడా పిలవకుండా ఉన్న ఏజెన్సీకి రెన్యువల్ చేసుకుంటా ఎందుకు వస్తున్నారు. 2021 నుంచి ఈ రోజు వరకు మధ్యలో ఒక ఆయన ఏజైలైన్ వచ్చిపోయిండు. దాని తర్వాత మళ్ళీ ఈయనకి టెండర్ ఎప్పుడైతే దక్కించుకున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూనే వస్తున్నారు. అసలు కొత్త టెండర్లు ఎందుకు వేయట్లేదు? అసలు ఏజెన్సీలే తీసేయమని చెప్పి మేము అడుగుతా ఉంటే ఉన్న ఏజెన్సీలకు టెండర్లు వేసేది కాకుండా ఉన్న ఏజెన్సీలను కంటిన్యూ చేసుకుంటూ రెన్యువల్ చేస్తున్నారు. అది కూడా అక్రమంగానే జరుగుతున్నది. అయినా కూడా మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏ అధికారి కూడా నోరు మెదపడం లేదు, ఆ ఏజెన్సీ మీద చర్యలు తీసుకోవటం లేదు. దీనిలో అధికారుల పాత్ర బలంగా ఉందనేది మేము నమ్ముతున్నాము. ముందు రాజకీయ నాయకుల కంటే ఈ అధికారులే దోపిడీ దొంగలయ్యారు అనేది మా కోపం ఉంది. కాబట్టి రానున్న రోజులలో ఇప్పటికైనా సరి చేసుకొని మాకు న్యాయం చేయలేకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని కోరుకుంటున్నాం. మేము జిహెచ్ఎంసీ నుండి చేస్తున్నాం. ఇక్కడ నా పేరు గడ్డం జగదీష్. మేము కూడా దగ్గర 22-25 సంవత్సరాలు అవుతుంది జిహెచ్ఎంసీలో పనిచేసుకుంటా. మా మీద కూడా రామ్కి సమస్య అని చెప్పి తీసుకొచ్చి రామ్కి సమస్యకు అప్పచెప్తున్నారు. ఈ యొక్క జిహెచ్ఎంసీలో ఉన్నట్టు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వాహనాలన్నీ కూడా రామ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చిండ్రు. ఈ మొత్తం కాంట్రాక్టర్లుగా జోబులు నింపుతున్నారు. వాళ్ళు పోయి ముఖ్యమంత్రుల జోబులు, మరి అదేవిధంగా క్యాబినెట్ మంత్రులకు జోబులు నింపుతున్నారు. మరి మా పరిస్థితి ఏం కావాలి? ఉన్న జీతంలో 13,000 జీతాలు వస్తాయి. పిల్లల్ని ఏ విధంగా చదివియాలి? గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్నాయి, కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, ఇండ్ల కిరాయిలు ఒక్కొక్క కిరాయి 5,000 10,000 కిరాయిలు అవుతున్నాయి. మరి మేము ఎక్కడ పోయో ఏడ బతకాలా? మేము రోడ్ల పొడి బతకాలనా? మా భవిష్యత్తు మొత్తం ఇందిరా పార్క్ దగ్గర అవుతుంది. మేము చెప్తున్నాము, ఈ యొక్క నెలల మార్చిలో 13 తారీఖు 14 తారీఖు ఇక్కడ ప్రోగ్రాం పెడుతున్నాం. ధర్నా ప్రోగ్రాం, మహాధర్నా ప్రోగ్రాం. మా కుటుంబ సభ్యుల్ని కాదు, మా చుట్టాలను కూడా తీసుకొచ్చి ఈడ ధర్నా కార్యక్రమంలో కూర్చోబెడతాం. అంత లోపల నిర్ణయం తీసుకొని మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థ మొత్తం చేసేసి కార్పొరేషన్ చేయాలి. కార్పొరేషన్ చేసి మాకు అందరికీ కూడా ఎన్ఎంఆర్ చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారన్న ప్రభుత్వానికి? ప్రధానంగా ఎప్పటి నుండో మీరు ఉద్యమాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు, అయినా కానీ ఇంకా ఈ సమస్య అయితే మాత్రం పరిష్కారం కావట్లేదు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికి కూడా శాంతియుతంగానే తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే సరే మనం ఏరుగోరు తెచ్చుకున్నాం కదా మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఆ వెయిట్ చూస్తున్నాము.
ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు ఇట్నే వీళ్ళతో ఏం కాదు ఏం చేస్తారులే అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇదే చెప్తున్నాను, 5 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పి మరీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందరం ఏకమైనమా అంటే అసలు ప్రభుత్వం కూడా నిలబడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ముందుగానే. సరే, మా ప్రభుత్వాన్ని నేనే హెచ్చరియాలంటే నాకే బాధ కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సరే, ఎందుకంటే మా యొక్క బాధ ఇప్పుడు నా యొక్క సమస్య కాదు కదా, ఇది 5 లక్షల మంది కుటుంబాల సమస్య ఇది. కాబట్టి ప్రజాప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క ఏదైతే మేము మా డిమాండ్ ఉన్నాయి కదా, కార్పొరేషన్ చేయమని చెప్పేసి, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పేసి మెయిన్ ముఖ్య ఉద్దేశాలు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది, అయినా కూడా దాన్ని పాటిస్తలేరు. అదే ఇంకేదైనా వేరే ఏదైనా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అనుకో, దాన్ని ఎంబడే అమలు చేస్తారు. అంటే వాళ్ళకు పబ్లిక్ నష్టమైనా సరే కానీ దాన్ని మాత్రం అమలు చేస్తాం రెడీగా ఉన్నారు. కానీ మాకు నిజంగా న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం చేయమని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో దాన్ని ఎందుకు అమలు పరచలేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదే మీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికి 1000 కోట్లు అవసరం ఉన్నాయనుకుంటే, మా యొక్క ఏదైతే పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే 1000 కోట్లు అనేది సులువుగా ఈజీ అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఆ ఈజీ ఓకే, అందులో మేము కూడా కార్యకర్తలమే. కాబట్టి మేము కూడా ఈరోజు ఈ 5 లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా, మేమందరం కూడా ఎంతోమంది మీద ఓట్లు వేసినాం కాబట్టి మేమందరం కూడా భిక్షాటన చేస్తున్నాం. ఆ భిక్షాటన చేసిన డబ్బులు కూడా మీకే నేరుగా మీకు ఏమంటే మీకు ఇస్తాము, లేదంటే రాహుల్ గాంధీ గారి దగ్గరికి మీరు ఇంకా చేయకపోతే ఢిల్లీకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆ రోజైనా సరే, లేదంటే మీ ప్రభుత్వానికి నేరుగా తీసుకొచ్చి భిక్షాటన చేసిన డబ్బులు ఏవైతున్నాయో ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అట్లనైనా మరి ఈ డబ్బులు తీసుకొనైనా ఏజెన్సీలతో కుమ్మ కాకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది మొత్తంగా వేలాది మంది అయితే మాత్రం ఈ ధర్నా చౌక్ వచ్చారు ఇందిరా పార్క్లోనే. అలాగే తమ నిరసన కార్యక్రమాన్ని కూడా చెప్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది, అందుకోసమే కాంగ్రెస్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశాం. కానీ ఇలాంటి సందర్భంలో ఇక ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఒకవైపు ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా అమలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం మాత్రం వెనక్కి తప్పకపోతే మాత్రం ఇక భారీ ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఇక నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కానీ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకురావాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆ రకంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే మాత్రం ఒక భరోసా కల్పించాలని మాత్రం అవుట్సోర్సింగ్ చేసి అయితే మాత్రం ఆ ఉద్యోగులు అయితే మాత్రం వారి ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.